changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నారు. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. కుమారుడా, ధైర్యముగా ఉండుము అని లేఖనము సెలవిచ్చుచున్నది. ప్రియులారా, వాక్యం వింటున్న నా జీవితాల్లో దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే ధైర్యముగా ఉండమని, పిరికివారుగా ఉండవద్దని దేవుని వాక్యం చెప్పుచూ ఉన్నది. చాలా మంది అతిగా ఆలోచించడం వల్ల, ఓవర్ థింకింగ్ వల్ల ఏమైపోతానో, ఈ పరిస్థితులన్నీ జరుగుతాయో లేవో, అనుకున్నవన్నీ జరుగుతాయో లేదో అని చాలా మంది కలవరానికి, కృంగితాలకు దిగజారిపోతూ ఉంటారు. నా జీవితంలో నీ పరిస్థితులు ఏవైనా సరే, నీ స్థితిగతులు ఏవైనా సరే, నీకున్న పరిస్థితులు, నీకున్న ప్రతికూల వాతావరణం ఏదైనా, ఎవరైనా ఏమున్నా సరే, దేవుని వాక్యం చెప్తుంది ధైర్యంగా ఉండు. దేవుడు మనకు దత్తపుత్రాత్మనిచ్చి ఉన్నాడు. ఇంద్రియ నిగ్రహము కలిగిన, ధైర్యము కలిగిన ఆత్మనిచ్చాడు, కానీ పిరికి ఆత్మను దేవుడు ఇవ్వలేదు. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథంలో మనం గమనిస్తున్నాం, పిరికి వారు పరలోక రాజ్యానికి పాత్రులు కానేరరు. పిరికితనాన్ని నువ్వు కలిగి ఉన్నావా? భయం కూడా ఒక దెయ్యమే. దేవుడు ఉండగా ఎందుకు భయం? నీ జీవితంలో ఏది నిన్ను భయపెడుతూ ఉంది? పరీక్షల, స్థితిగతుల, అప్పుల, నిరాశ, నిస్పృహ, నీకున్న స్థితిగతుల నుంచి, అప్పుల నుంచి బయటికి రాలేకపోతున్నావా? జీవితం మారదనుకుంటున్నావా? ఇంకెప్పటికీ నా బ్రతికింతేనా అనుకుంటున్నావేమో? నో 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 నో. దేవుడు చెప్తున్నాడు ధైర్యముగా ఉండము. అవును ప్రియులారా, మన దేవుడు మనకు ధైర్యమునిచ్చేవాడు. మన దేవుడు మనకు పిరికితనాన్ని వల్ల ధైర్యాన్ని నింపాడు. ఆయన యోధా గోత్రపు కోదమ సింహము. ఆయన బిడ్డలమైన మనం ఎలా ఉండాలంటే ఆయన వలె ధైర్యముగా ఉండాలి. ప్రియ వాక్యము వింటున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎన్ని కలవరాలు ఉండొచ్చు, కల్లోల సముద్రం వలె నీ జీవితం ఉండొచ్చు, ఎగసపడుతున్న అలల వలె నీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉండొచ్చు. ధైర్యముగా ఉండు. నేను ఈ బ్రతుకును లాగగలనా? ఈ కుటుంబాన్ని పోషించగలనా? ఇన్ని ఒడిదుడుకుల మధ్య నా ప్రయాణం కొనసాగగలదా అన్న నిస్సందేహాన్ని తొలగించి దేవుడు మనతో చెప్పుచున్న మాట ఏంటంటే ధైర్యంగా ఉండము. కుమారుడా, ధైర్యంగా ఉండము. వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డ, ధైర్యంగా ఉండు. కుమార్తె, ధైర్యంగా ఉండు. దేవుడు చెప్తున్నాడండి, మన దేవుడు నమ్మదగిన వాడు. నీ జీవితంలో ఎన్ని భయాలున్నా సరే, ఎన్ని ఫోబియాలున్నా, ఎన్ని కలవరాలు నీ జీవితంలో ఉన్నా సరే, దేవుని వాక్యం చెప్తుంది ధైర్యముగా ఉన్నావు. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవునికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినము ప్రభా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచినందుకు వందనాలు. వాక్యం వింటున్నా మా ప్రియుల జీవితాలు ఎంతమంది పిరికివారుగా, ఓవర్ థింకింగ్ వల్ల ఏదైపోతుందేమో, ఎంత అయిపోతుందేమో, ఈ పరిస్థితి జరుగుతుందా లేదా, ఈ పని అవుతుందా లేదా అనే కలవరాలు ఎన్ని వారి జీవితాలు ఉన్నప్పటికీ నీ ప్రభువా, అయ్యా దేవనైనా ధైర్యంగా ఉండమన్నారు కనుక నాయన, పిరికి ఆత్మను మాకు ఇవ్వలేదు, కానీ దత్తపుత్రాత్మను మాకు ధైర్యం ఇచ్చిన ఆత్మను నింపి ఉన్నారు కనుక నాయన, ధైర్యం కలిగిన వారముగా, నీ బిడ్డలుగా ధైర్యం కలిగి ప్రవర్తించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటే అనేకులకు షేర్ చేయండి, తెలియచేయండి. ప్రభు యొక్క పరిచర్యలో మీరును పాలుభాగస్తులు అవ్వండి.